హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అనమాట. చేపల పులుసు ఎలా చేయాలో మన వీడియోలో చూసేసేద్దాం రండి. ఫస్ట్ అయితే ఈ వీడియోకి అయితే ఒక లైక్ ఇవ్వండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పటి వరకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇంకా మంచి మంచి వీడియోని అయితే తీస్తాను. ఎక్కడ వీడియోని స్కిప్ చేయకుండా చూసేసేయండి. ఇంకా లేట్ చేయడం ఎందుకు, ఇంకా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ఇంకా మేమైతే 1 కేజీ చేపలు అయితే తీసుకున్నాము. ఇంక ఇప్పుడైతే ఒక గిన్నెలోకి అయితే తీసుకొని ముక్కలు ఎలా ఉన్నాయో చూసుకొని ఇంకా దాంట్లోకి అయితే కొంచెం సాల్ట్ వేసుకొని సాల్ట్ మొత్తం కలుపుకోవాలన్నమాట. నేను సాల్ట్ వేసిన క్లిప్ అయితే తీయలేదు, మర్చిపోయాను. ఇంకా నెక్స్ట్ అయితే కొంచెం ఒక నిమ్మకాయ తీసుకొని హాఫ్ ముక్క అయితే రసం అయితే నిమ్మకాయలకు పట్టించి ఇట్లా పిండేసి మంచిగా ముక్కలకు పట్టేలాగా కడగాలన్నమాట. అప్పుడు మంచిగా నీసు వాసన అనేది వెళ్ళిపోతుంది అనమాట. ముక్కలకు కూడా మంచిగా పట్టి ఎలాంటి నీచు వాసన రాకుండా ఉంటుందన్నమాట. చూసారు కదా, ఇలా నిమ్మకాయనైతే మొత్తం పిండేసి ముక్కలని కొద్దిసేపు మంచిగా కడిగేయాలన్నమాట. వాటర్ వేయొద్దు, ఫస్ట్ మంచిగా ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకొని క్లీన్గా కడిగేసుకోవాలన్నమాట. ఇంకా ఈ ఫిష్ అయితే మనము చేయడం కొంచెం ఓపిక తెచ్చుకొని చేయాలి, కానీ తినడానికి అయితే పిల్లలు ఇష్టంగా తింటారు. ఎప్పుడు చికెన్ మటనే కాకుండా ఫిష్ కూడా తెచ్చుకొని తినొచ్చు. కొంతమంది ఏంటంటే ఎక్కువ నీసు వాసన వస్తుందని కొంతమంది అవాయిడ్ చేస్తారనమాట. ఇంకా మేము కూడా స్టార్టింగ్లో అస్సలు తినేవాళ్ళం కాదు ఫిష్. ఈ మధ్య అయితే కొంచెం రెగ్యులర్గా అలవాటు అయిపోయింది తినడం. ఇంకా మంచిగా కడిగేసిన తర్వాత ఇప్పుడైతే నీళ్ళు మొత్తం వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ వేరే గిన్నెలకైతే ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు మనకి కారం అనమాట. ఇక్కడ నేనైతే 4 స్పూన్ల కారం అయితే వేసాను. మీరు ఎంత తినగలిగితే స్పైసీ అంత వేసుకోండి. ఎందుకంటే కొంతమంది ఎక్కువ కారం తింటారు, కొంతమంది తక్కువ కారం తింటారు. ఇంకా ఎవరి ఇష్టం వాళ్ళని చూసుకొని వేసుకోండి. నేనైతే 4 స్పూన్ల కారం, 4 స్పూన్ల ఉప్పు అయితే వేసాను. వేసి కొంచెం ఇప్పుడు వచ్చేసి మనకి నిమ్మకాయ హాఫ్ ముక్క మిగిలి ఉంటుంది కదా, ఆ హాఫ్ ముక్క కూడా ఇప్పుడు మనము పిండేసుకోవాలన్నమాట. నిమ్మకాయ పిండుకోవడం వల్ల మంచిగా ముక్కకైతే ఉప్పు కారము నీసు వాసన అనేది రాదన్నమాట. ఇంకా మొత్తం నిమ్మకాయ పిండేసుకొని ఒకసారి అయితే మొత్తం కలుపుకోవాలి. ఇంకా ఇక్కడైతే నేను ఫిష్ మసాలా అయితే యూజ్ చేస్తున్నాను. కొంతమంది గరం మసాలా వాడతారు, ఇక్కడైతే నేను ఫిష్ మసాలా మాత్రం యూజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఇంకా మనమైతే ముక్కలకి మంచిగా పట్టేలాగా కలుపుకోవాలన్నమాట. ఇక్కడ అల్లం పేస్ట్ వేయట్లేదండి ముక్కలకి, నేను కర్రీ వండేటప్పుడు వేస్తున్నాను కాబట్టి ఇక్కడ వేసుకోవట్లేదు. కొంతమంది వేసుకుతారు, కొంతమంది వేయరు, ఆప్షన్ అనమాట. ఇప్పుడు కొంచెం లాస్ట్లో మళ్ళీ పసుపు వేసి మళ్ళీ ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్క పెట్టేసుకోవాలి. మూత పెట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినా ఇంకా తొందరగా ముక్కకు పడుతుంది అనమాట. ఇంకా మనకైతే ఇప్పుడు కర్రీ చేయడానికి ఏమేం కావాలో ప్రాసెస్ చూద్దాం కదండి. ఫస్ట్ అయితే నానబెట్టిన చింతపండు అనమాట. ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు తీసుకోవాలి. తర్వాత వచ్చేసి ఒక ఉల్లిగడ్డ, 2 పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు అయితే తీసుకోవాలి పోపుకి. ఇక్కడ వచ్చేసి అయితే 2 మీడియం సైజు ఉల్లిగడ్డలు, 2 టమాటాలు అయితే తీసుకున్నాను గ్రేవీ కోసం అనమాట. కొంచెం అల్లం వెల్లిపాయలు, ఒక 4-5 ఎల్లిపాయలు, ఒక అల్లం ముక్క, తర్వాత కొత్తిమీర అనమాట. ఇంతేనండి గ్రేవీకి ప్రిపేర్ చేయడానికి. పక్కనైతే స్టవ్ ఆన్ చేసుకొని ఒక పాన్ పెట్టుకొని అందులోనైతే మనం ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి. 2 చెంచాల నూనె అనమాట వేసేసుకొని సిమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. హైలో పెట్టడం వల్ల ఏంటంటే మాడిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఎల్లిపాయలు, ఒక 4 ఎల్లిపాయలు, ఒక అల్లం ముక్క అయితే వేసాను. ఇంకా డైరెక్ట్ మిక్సీలోనే గ్రేవీకి వేసేసాను అనమాట. ఇప్పుడైతే ఒకసారి కలుపుకోవాలి. మంచిగా వేపుకొని సిమ్లో పెట్టుకోవడం వల్ల స్లోగా ఫ్రై అవుతాయి. కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మనము కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఉన్నాయి కదా, అవి కూడా వేసుకోవాలి. అవి కూడా మరొకసారి కలుపుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ అట్లా పెట్టేసేయాలి. అప్పటి వరకు టమాటాలు అనేవి మంచిగా మగ్గుతాయి అన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే మంచిగా మగ్గిపోయి ఉంటాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ ఫ్రై అయినాయి. ఇంకా ఫ్రై అయిన తర్వాత వీటిని స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కకైతే
చల్లారబెట్టుకోవాలన్నమాట. చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లోకి అయితే తీసుకోవాలి. ఇంకా ఇందులో కూడా కొంచెం కారం, ఉప్పు, ధనియాల పొడి అయితే వేసుకోవాలి. కారం అయితే ఇక్కడ నేను ఒక 2 స్పూన్లు అయితే వేసాను. ఆల్రెడీ చేపలకు వేసాం కదా. ఇంకా ఇక్కడైతే మళ్ళీ గ్రేవీకి కూడా మళ్ళీ 2 చెంచాల కారము, 2 చెంచాల ఉప్పు అయితే ధనియాల పొడి అయితే వేసాను. మీరు ఎక్కువగా తినాలనుకుంటే కొంచెం కారం వేసుకోవచ్చండి. నాకైతే మాకు సరిపోతుంది 2 స్పూన్లు, అక్కడ ఒక 4, 6 స్పూన్లు అయితే సరిపోతుంది. గ్రేవీ అయితే మిక్సీ పట్టేసాము. కొంచెం గట్టిగా అనిపిస్తే కొన్ని వాటర్ వేసుకొని అయినా చేయొచ్చు. మీకు ఇంకా గ్రేవీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇంకా వేరే ప్యాన్ తీసుకొని స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ వేడెక్కిన తర్వాత ఇప్పుడైతే 4 స్పూన్ల ఆయిల్ అయితే తీసుకున్నాను. 4 స్పూన్ల ఆయిల్ తీసుకొని వేడైన తర్వాత ఒక్క స్పూను మెంతులు అయితే వేసుకోవాలి. మెంతులు మంచిగా ఫ్రై అవ్వాలి, లేదంటే చేదు వస్తుంది అనమాట. మెంతులు ఫ్రై అయిన తర్వాత ఒక 3 పచ్చిమిర్చి అయితే తీసుకోండి. ఇంకా పచ్చిమిర్చి ఫ్రై అయిన తర్వాత కరివేపాకు అయితే వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇంక ఇప్పుడైతే మనం ఉల్లిపాయలు అయితే వేద్దాము. ఉల్లిపాయలు వేసిన తర్వాత మంచిగా ఫ్రై చేసుకోవాలి. మంచి కలర్ వచ్చిన తర్వాత ఇప్పుడు కొంచెం పసుపు అయితే వేసుకుందాం. పసుపు వేసుకొని మరొకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు మంచిగా ఫ్రై అయిపోయినాయి కదా. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని అయితే ఇప్పుడు మనము వేసేసుకుందాం. చూసారు కదా, గ్రేవీ వేసేసుకున్న తర్వాత మంచిగా కలుపుకోవాలి. సిమ్లో పెట్టి కలపాలన్నమాట. కలిపిన తర్వాత ఇట్లా మంచిగా ఫ్రై గ్రేవీలో నుంచి అయితే మంచిగా నూనె బయటకు వచ్చేస్తుంది అనమాట. అప్పుడు మనము చింతపండు రసం అయితే ముందుగా తీసి పెట్టుకొని వేసేసేయాలన్నమాట. ఇప్పుడు మొత్తం కలిపేసుకోవాలి. గ్రేవీ చూసారా, మొత్తం ఫ్రీగా కలిపేసిన తర్వాత మనకు కొంచెం గ్రేవీ ఎక్కువనే కావాలి కాబట్టి ఎక్కువనే పెట్టేసి మసలాలన్నమాట. మంచిగా మసిలిన తర్వాత ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న చేప ముక్కలు అయితే ఇప్పుడు ఒక్కొక్కటిగా అందులో వేయాలన్నమాట. నేనైతే ఇక్కడైతే కొన్ని ఫ్రైకి ఉంచాను, కొన్ని కర్రీ అయితే చేశాను. ఇంకా మంచిగా ఒక్కొక్కటికి దూరంగా వేస్తూ ఉండాలి. ఒకేసారి కుమరేయకుండా ఒక్కొక్కటి వేసుకోవాలన్నమాట. మనకి అప్పుడు ముక్క అనేది మంచిగా ఉప్పు కారము పట్టి మంచిగా ఉడుకుతుంది అనమాట. చూసారు కదా, అలా ఒక్కొక్కటికి మిక్సీలాగా అన్ని కుమ్మరేయకుండా 1 బై 1 వేస్తూ ఉండాలన్నమాట. నేనైతే కొన్ని అక్కడక్కడ చూసారు కదా, అక్కడక్కడ గ్యాప్ చూసుకొని వేసాను అనమాట. ఇంకా అలా మనకి ఎన్ని కావాలో అన్ని కర్రీ వరకు వేసేసుకొని ఇప్పుడు స్పూన్ తోటి అయితే అనొద్దు, నాకు ఇంకా నేను మెల్లగా అన్నాను అనమాట. ఇట్లా కడాయిని ఇలా ఊపేయాలి. అలా అనడం వల్ల ముక్కలు అనేవి ఇలా కదలవన్నమాట. చూసారు కదా, మంచిగా ఫ్రై అయిపోయినాయి. మెల్లగా స్పూన్ తోటి ఇలా కదపాలి. ముక్కలు అయితే ఆల్మోస్ట్ ఫ్రై అయిపోయినాయి. ఇంకా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు లాస్ట్లో కొత్తిమీర కొంచెం వేసేసుకొని మళ్ళీ ఒక 5 మినిట్స్ మూత పెట్టేసేయాలి. సిమ్లోనే పెట్టాలి. ఒక 15 మినిట్స్ ఉడికిన తర్వాత కొత్తిమీర పుదీనా అయితే వేసుకోవాలి. అంతేనండి, ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఎంతో టేస్టీ అయిన ఫిష్ కర్రీ రెడీ. మీరు కూడా ట్రై చేయండి. ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి. వేడి వేడి అన్నంలో వేసుకుంటే ఫుల్ టేస్ట్ ఉందనమాట. ఇంక ఇది నెక్స్ట్ తింటే చేపల పులుసు ఫుల్ టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా ఎలా చేస్తారో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు కూడా ఇలానే చేస్తారా? నేను చేసిన చేపల పులుసు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి కామెంట్ బాక్స్లో. థ్యాంక్ యూ అండి. ఇప్పటివరకు నా వీడియో చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. ఓకేనా, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో అయితే కలుద్దాం.